హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్. ఈరోజు క్లాసులో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలోని మూడవ అధ్యాయం మొక్కల విజ్ఞానము వృక్షశాస్త్రం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము 2 అధ్యాయాలు ఫినిష్ చేసాం. మొదటి అధ్యాయం జీవ ప్రపంచంలో వైవిధ్యం, రెండవది జీవుల వర్గీకరణ మనం చూసాం. దాదాపు 500 బిట్లు, 2 చాప్టర్స్ నుంచి దాదాపు 500 బిట్లు మనం చూసాం. ఇప్పుడు మూడవ అధ్యాయం, దట్ ఈజ్ మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రం బాటనీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకా కూడా please like my videos and share your friends and subscribe. And one more thing I want to remind you regarding methodology classes. I am going to start methodology class from 25th. That means I am going to upload videos. So those who want, ఎవరికైతే ఆ వీడియోస్ కావాలా మీరు మీ పేరును రిజిస్టర్ చేసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. If you have any doubt, please call me or please WhatsApp me. I'll give the clarity on it. Okay? Right. First question we'll see the first question. 501వ క్వశ్చన్. 501. జీవులను అధ్యయనం చేసే శాస్త్రమును ఏమంటారు? జీవులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రం అంటారు. మీరు అనొచ్చు, సార్ ఇది కూడా క్వశ్చనేనా సార్, మేము ఎప్పటి నుంచో విన్నాం కదా అని అనవచ్చు. క్వశ్చనే అండి, తప్పదు. ఎందుకంటే నేను మీకు ఇచ్చిన కమిట్మెంట్ ఏంటంటే ప్రతి లైన్ టు లైన్, ఏ లైన్ కూడా వదిలిపెట్టకుండా మీకు బిట్ రూపంలో అందిస్తానని మీకు ప్రామిస్ చేశాను. దాని మీదే ఉన్నాను. ఇలాగే ప్రతి బిట్, ఏ బిట్ కూడా వదలకుండా మీకు ప్రతి లైన్ కూడా కవర్ అవుతుంది. సో జీవశాస్త్రం అంటాం. 502. బయాలజీ అనే పదం ఏ 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది? ఆ 2 పదాలు ఏంటి మనకు తెలుసు. బయోస్ అండ్ లాగోస్ అనే 2 పదాల వల్ల అది ఏర్పడింది. 503. బయోస్ మరియు లాగోస్ అను గ్రీకు పదాల అర్థం ఏంటి? ఇవి 2 కూడా గ్రీకు పదాలు మై డియర్ ఫ్రెండ్స్. అంటే బయాలజీ కదా, బయాలజికల్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ? అరిస్టాటిల్ ఫ్రమ్ గ్రీక్, ఈజ్ ఎ గ్రీక్ సివిలియన్. కాబట్టి ఆ టైంలో ఎక్కువగా గ్రీకు లాంగ్వేజే వాడారు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ రాకముందు గ్రీకు భాష వాడారు కాబట్టి సైన్స్లో చాలా పదాలు కూడా మనకి గ్రీక్ లేదా లాటిన్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఈ 2 పదాల యొక్క అర్థాలు ఏంటంటే, బయోస్ అంటే జీవం, లాగోస్ అంటే శాస్త్రము లేదా చర్చ అంటాం. మనకి ఇంతవరకు లాగోస్ అనే దాని గురించి మనం తెలిసింది ఏంటంటే శాస్త్రం అని మనకు తెలుసు. కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోటనీ బుక్లో చర్చ అని కూడా ఇవ్వబడింది. సరే, క్వశ్చన్లో ఇలా ఇవ్వచ్చు. లాగోస్ అనగా ఈ క్రింది వానిలో అర్థం ఏంటంటే, వెంటనే మనం చూసేది ఏంటంటే శాస్త్రం అని చూస్తాం. దాని కింద చర్చ అని కూడా ఉంటుంది, దాన్ని వదిలిపెడతాం. అలా ఇచ్చి A, B అంటాడు, ABC అంటాడు, ఏ మాత్రమే అంటాడు, లేదా B మాత్రమే అంటాడు. వెంటనే మనం ఏం చేస్తామంటే, మనం చదువుకున్న దాని ప్రకారం, మనకు గుర్తున్న దాని ప్రకారం లాగోస్ అంటే శాస్త్రం కాబట్టి మనం చర్చ అనే విషయాన్ని వదిలేసి శాస్త్రాన్ని మనం చూజ్ చేస్తాం. ఖచ్చితంగా మనం రాంగ్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది కరెక్ట్, ఇది కరెక్ట్. లాగోస్ అంటే శాస్త్రము, అలాగే చర్చ, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. 504. మానవుడు తన చుట్టూ ఉన్న పరిసరాలను లేదా జీవరాశులను పరిశీలించటం ప్రారంభించినప్పుడే ఏ శాస్త్రానికి పునాది పడింది? అంటే ఇది మన 4 ఫాదర్స్, ఆదిమ మానవులు తమ చుట్టూ ఉన్న జీవరాశులను పరిసరాలను పరిశీలించటం మొదలుపెట్టినప్పుడు దానికి పడిన పునాది ఏంటంటే, జీవశాస్త్రానికి పునాది ఆనాడే పడింది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే, ఇంకా చెప్పాలంటే వేల సంవత్సరాల క్రితమే జీవశాస్త్రానికి
పునాది ఏర్పడిందని మనం చెప్పవచ్చు. భూమి మీద ఉండే జీవుల పరిణామ కథను ఏమంటారు అంటే జీవశాస్త్రం. పరిణామ కథ ఇది ఈ పదం మనకి ఎక్కడ కూడా కనపడదు ఫ్రెండ్స్. పరిణామ కథ అనేది మనకు కనిపించదు. జీవశాస్త్రం ఇంటర్మీడియట్ బుక్లోనే మనం చూస్తాం. నెక్స్ట్ వన్, క్రోమాటోగ్రఫీ, సెంట్రిఫ్యూగేషన్, ఎలక్ట్రోఫోరసిస్, స్పెక్ట్రోస్కోపీ అనే జీవభౌతిక జీవ రసాయనిక పద్ధతులు ఏ శాస్త్ర అభివృద్ధికి తోడ్పడినాయి? చూడండి ఇక్కడ ఎన్ని ఇచ్చారు. క్రోమాటోగ్రఫీ, సెంట్రిఫ్యూగేషన్, ఎలక్ట్రోఫోరసిస్, స్పెక్ట్రోస్కోపీ అనేవి. ఇవి జీవభౌతిక జీవ రసాయనిక పద్ధతులు. ఎందుకంటే బయోఫిజిక్స్లో బయోకెమిస్ట్రీలో వాడే పద్ధతులు ఇవి ఏ శాస్త్రం ఇంకా అభివృద్ధి చెందడానికి తోడ్పడినాయి అంటే జీవశాస్త్రం. మరి ఇప్పుడు క్రోమాటోగ్రఫీ అంటే ఏంటి? క్రోమాటో మీన్స్ కలర్, గ్రఫీ మీన్స్ మెజర్మెంట్. కలర్ని బట్టి, కలర్ని వేరు చేయటాన్ని బట్టి ఆ మాలిక్యూల్ని కనిపెట్టడాన్ని క్రోమాటోగ్రఫీ అంటాం. కలర్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెన్ ఇంకు తీసుకున్నామంటే ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. ఆ మిక్చర్ని మనం ఏదన్నా ఒక పేపర్ గుండా అబ్జార్ప్షన్ ప్రక్రియలో మనం పెట్టినట్టయితే ఆ మాలిక్యూల్ వాటికున్న మాలిక్యులర్ వెయిట్ను బట్టి అవి ఒకదాని నుండి ఒకటి విడిపోయి కొంత దూరాన్ని ప్రయోగిస్తాయి. అబ్జార్ప్షన్ అంటాం దాన్ని. కాబట్టి ఏంటంటే ఇలాంటి ఒక కలర్లో, ఒక రంగులో, ఒక వర్ణంలో అది సింగిల్ కలరా లేదా మల్టిపుల్ కలర్స్ అనేది కూడా క్రోమాటోగ్రఫీ గురించి ఈ టెక్నాలజీ ఇప్పుడు మెడిసిన్ ఇండస్ట్రీలో కూడా వాడుతున్నారు. అలాగే సెంట్రిఫ్యూగేషన్ అంటే ఏంటి? సెంట్రిఫ్యూగేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబొరేటరీకి మనం బ్లడ్ డయాగ్నోసిస్కి వెళ్తాం, బ్లడ్ టెస్ట్కి వెళ్తాం అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత ఒక మిషన్లో పెట్టి దాన్ని బాగా తిప్పుతారు. దాదాపు 2000 RPM అంటే నిమిషానికి 2000 చుట్లు చొప్పున తిప్పినప్పుడు రక్తంలో ఉన్న రకరకాల కణాలన్నీ, అంటే రక్తంలో ప్లాస్మా ఉంటుంది, సీరం ఉంటుంది, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలని, ప్లేట్లెట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా వెయిట్కి అవి సపరేట్ అవుతాయి. ప్లాస్మా సపరేట్ అవుతుంది, సీరం సపరేట్ అవుతుంది. అలాగే రక్త కణాలు ఏవైతే సాలిడ్ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా బాటమ్ టెస్ట్ ట్యూబ్ అడుగులకు వస్తాయి. ఈ టెక్నిక్లో ఏమవుతుందంటే మాలిక్యులర్ వెయిట్ని బట్టి అవి తిప్పినప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి లోనైనప్పుడు మాలిక్యులర్ వెయిట్ని బట్టి ఎక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నవేమో బాటమ్కి వస్తాయి, తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్నవేమో పైకి వెళ్తాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే డైలీ లైఫ్లో మనం చేస్తాం కదా, పెరుగుని చిలికేటప్పుడు మజ్జిగగా చేసేటప్పుడు మనం బాగా చౌర్నింగ్ చేసినప్పుడు ఏమైంది, వెన్న పైకి తేలుతుంది అన్నమాట. వాటర్ డెన్సిటీతో కంపేర్ చేసుకుంటే ఆ వెన్న డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి అది పైకి తేలుతుంది. అలాగే వాటర్ అనేది కింద ఉంటుంది మజ్జిగ రూపంలో. ఇలా మనం సపరేట్ చేయవచ్చు లిక్విడ్లో ఉన్న కాంపోనెంట్స్ని మనం ఎలా వీ కెన్ సపరేట్ బై యూజింగ్ ఏ టెక్నికల్ సెంట్రిఫ్యూగేషన్. నెక్స్ట్ ఎలక్ట్రోఫోరసిస్ అనే టెక్నిక్ ఏంటంటే ఇది సన్నని కేశనాళికల గుండా పంపించేదాన్ని ఎలక్ట్రో టెక్నిక్, సపరేట్ చేయడం, ఇవన్నీ సపరేటింగ్ టెక్నిక్సే. స్పెక్ట్రోస్కోపీ ఇవన్నీ కూడా కలర్ను బట్టి స్పెక్ట్రోస్కోప్స్ అంటాం కదా. వీటన్నిటిని ఈ టెక్నాలజీ అన్నీ కూడా జీవశాస్త్రం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 507, జీవశాస్త్రానికి సంబంధించి 21వ శతాబ్దమును లేదా ప్రస్తుత కాలమును ఏమంటారు అంటే స్వర్ణయుగం. ఎందుకంటే ఈ యుగంలో there are many inventions across the world. Many scientists have come up with many solutions across the world. అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఎన్నో నూతన ఆవిష్కరణలు జరిగినాయి సైన్స్లో, జీవశాస్త్రం కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా కానివ్వండి, ఒక మెడికల్ ఇండస్ట్రీ కానివ్వండి, హెల్త్ ఇండస్ట్రీ కానివ్వండి, ఏదైనా లాట్ ఆఫ్ టెక్నాలజీ హ్యావ్ బీన్ డెవలప్డ్. సో దట్స్ వై వీ కాల్ 21st century యాజ్ a golden era of biology. 508, మొక్కలకు సంబంధించిన జీవశాస్త్రముని ఏమంటారు? మనకు తెలిసిందే వృక్షశాస్త్రం. తర్వాత బోటనీ అనే పదం ఏ భాషా పదం నుండి ఉద్భవించింది
బోటనీ అనే పదం, బోటనీ అనేది యాక్చువల్గా ఇంగ్లీష్ పదం ఇది. దీనికి మాతృపదం ఒకటి ఉంది, దాన్నే బోటేన్ అంటాం. బోటేన్ ఇది గ్రీక్ పదం. బోటనీ అనే ఇంగ్లీష్ పదము, బొటేన్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. మరి 510 ఈ బొటేన్ అనే పదానికి మాతృభాష పదం ఏంటి? బోటనీ అనేదేమో బొటేన్ అనే గ్రీక్ పదం నుంచి వస్తే, ఈ బొటేన్ అనేది ఏ పదం నుంచి వచ్చిందంటే ఇది బౌస్కీన్ అనే పదం. ఇది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 words, బౌస్ అండ్ కీన్. బొటేన్ అనే పదం బౌస్కీన్ అనే పదం నుండి ఉద్భవించింది. మరి ఇక్కడ బౌస్ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటి? బౌస్ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే పశువులు. బౌస్ అనే గ్రీక్ పదానికి అర్థం పశువులు. మరి 512 బౌస్కీన్ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటి? పశువుల మేత. బౌస్కీన్ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే పశువుల మేత. 513 మొదట్లో మొక్కలకు చెందిన సమాచారమును ఎందుకు సేకరించారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన ఆది మానవులు లేదా పూర్వపు జనరేషన్స్ మొక్కలకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకోసం సేకరించారంటే, 1 అవి ఆహారంగా పనికొస్తాయని, 2 ఔషధంగా పనికొస్తాయని. ఈ 2 విషయాలకి మొక్కల గురించిన సమాచారాన్ని మన పూర్వీకులు సేకరించారు. 514 పైరు మొక్కలు ఫలవృక్షాల గురించిన సమాచారమును చిత్రాల రూపంలో, గుర్తుపెట్టుకోండి, పిక్చర్స్గా నమోదు చేసినది ఎవరంటే ఈజిప్షియన్లు, అలాగే అస్సీరియన్లు. అస్సీరియన్స్. ఈజిప్ట్ అంటే మనకు తెలుసు, అస్సీరియన్ అంటే మధ్య ఏషియాలో, ఇది ఇరాక్కి ఆ దగ్గరలో, ఇరాన్కి మధ్యలో ఆ ఏరియాలో ఉండే ఏరియాని అశ్షూరు, ఇంకా చెప్పాలంటే అశ్షూర్ సామ్రాజ్యం అని చెప్తాం. వీరు ఈ 2 రాజ్యాలకు చెందిన వారు పైరు మొక్కలను ఫలవృక్షాలను గురించిన సమాచారమును చిత్రాల రూపంలో నమోదు చేశారు. లేకపోతే ఆ తర్వాత తరాలకి అందేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత 515 సమాచారమును చిత్రాల రూపంలో నమోదు చేయటాన్ని ఏమంటారంటే హీరోగ్లిఫిక్స్ అంటారు కదా. ఈజిప్షియన్లు, అస్సీరియన్లు పైరు మొక్కలు, ఔషధ మొక్కల గురించి నా సమాచారాన్ని చిత్రాల రూపంలో నమోదు చేసి తర్వాత తరాలకు అందించారు. అలాంటి నమోదు చేసే ఆ ఆర్ట్ని, ఆ కళను ఏమంటారంటే హీరోగ్లిఫిక్స్ అని అంటాం. 516 క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటికే మొక్కల సాగు గురించి తెలుసుకున్నవారు ఎవరు? 2500 సంవత్సరాల క్రితమే, అంటే ఇప్పుడు దాదాపు 4500 సంవత్సరాల క్రితమే, 4520 సంవత్సరాల క్రితమే మొక్కల సాగు గురించి తెలిసిన వారు ఎవరంటే చైనీయులు. 517 క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో రచించబడిన ఏ శాస్త్రంలో లేదా పుస్తకంలో ఎన్నో మందు మొక్కలు వాటి ఉపయోగాల గురించి వివరించడం జరిగింది? 2000 సంవత్సరంలో ఎన్నో మందు మొక్కల గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి వివరించబడిందంటే ఆ శాస్త్రం ఏంటంటే అథర్వణ వేదం. 518 క్రీస్తు పూర్వం 1300 సంవత్సరంలో రచించబడిన అత్యంత ప్రాచీన గ్రంథంలో వ్యవసాయంతో పాటు కలుపు మొక్కల ప్రస్తావన, గుర్తుపెట్టుకోండి, కలుపు మొక్కల ప్రస్తావన ఉంది. అది ఏది? ఆ బుక్ పేరేంటంటే కృషి పరాశరం. దీనిని పరాశరుడు అని ఋషి రచించాడు. కృషి పరాశరం, రైట్. తర్వాత 519 పరాశరుడు రచించిన ఏ గ్రంథంలో అడవుల గూర్చి, మొక్కల బాహ్య అంతర్నిర్మాణాలను గూర్చి, అలాగే ఔషధ మొక్కల గూర్చి వివరించబడింది అంటే వృక్షాయుర్వేదము. ఔషధ మొక్కల గురించి
ఈజిప్షియన్లు చెప్పారు. అలాగే ఇండియాకి వచ్చేసరికి మనకి పరాశరుడు కదా, పరాశరుడు రచించిన కృషి పరాశరం అనే పుస్తకంలో రచించిన వృక్షాయుర్వేదము కృషి పరాశరంలోనేమో కలుపు మొక్కల ప్రస్తావన, గుర్తుపెట్టుకోండి కీవర్డ్స్. కలుపు మొక్కలు కృషి పరాశరం. అలాగే ఔషధ మొక్కలేమో వృక్ష ఆయుర్వేదం, ఔషధం ఆయుర్వేదం ఇలా కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఔషధం ఆయుర్వేదం వృక్షాయుర్వేదంలో కదా. ఇక్కడ 5 బిట్లు మనం డిస్కస్ చేసాం. ఈ మొక్కల గురించి, వాటి యొక్క సాగు గురించి, కలుపు మొక్కల గురించి కదా, వ్యవసాయంలో పద్ధతుల గురించి, అడవుల గురించి, మొక్కల యొక్క బాహ్య అంతర్ నిర్మాణాల గురించి, ఔషధ మొక్కల గురించి ఎవరెవరు ఏం చెప్పారు, ఏ పుస్తకంలో రాశారు అనే విషయాన్ని మనం దాదాపు 5 బిట్లు చూసాం. తర్వాత 520, క్వశ్చన్ నెంబర్ 520. వృక్షశాస్త్రం ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందటానికి కారకులు ఎవరు? వృక్షశాస్త్రం ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందటానికి కారకులు ఎవరంటే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. వీరందరూ కూడా సోక్రటీస్ శిష్యుడేమో ప్లేటో శిష్యుడేమో అరిస్టాటిల్. ఈ ముగ్గురు కూడా దే బిలాంగ్ టు గ్రీక్ గ్రేట్ ఫిలాసఫర్స్. 521. వృక్షశాస్త్ర పితగా ఎవరిని భావిస్తారు? వృక్షశాస్త్ర పితగా ఎవరు భావిస్తారంటే థియోఫ్రాస్టస్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మాకు అరిస్టాటిల్ అని చెప్పారు కదా అని అనగొచ్చు. అరిస్టాటిల్ ఏమో జీవశాస్త్ర పితండి, గుర్తుపెట్టుకోవాలి. మొత్తం జీవశాస్త్రం, అది జంతువులు వృక్షాలు 2 కలిపి జీవశాస్త్రం కదా, మనకు తెలుసు కదా. జీవశాస్త్ర పిత ఎవరంటే అరిస్టాటిల్. వృక్షశాస్త్ర పితగా ఎవరిని భావిస్తారంటే థియోఫ్రాస్టస్. రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ 522. ద హిస్టోరియా ప్లాంటారం అను గ్రంథాన్ని రచించినది ఎవరు? చూడండి, ఇక్కడ హిస్టోరియా ప్లాంటారం అంటే ఇట్స్ అబౌట్ ప్లాంటారం అంటే మొక్కల గురించి, హిస్టోరీ అంటే హిస్టరీ, మొక్కల యొక్క చరిత్ర అని మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ట్రాన్స్లేట్ చేసుకుంటే మొక్కల యొక్క చరిత్ర అనే గ్రంథాన్ని, దాన్ని గ్రీకు భాషలో ద హిస్టోరియా ప్లాంటారం అను గ్రంథమును రచించినది ఎవరంటే థియోఫ్రాస్టస్. 340 BC, బిఫోర్ క్రైస్ట్ 340. నెక్స్ట్ 500 మొక్కల బాహ్య మరియు అంతర్నిర్మాణ లక్షణాలను 500 మొక్కల బాహ్య మరియు అంతర్నిర్మాణ లక్షణాలను తన గ్రంథంలో వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే థియోఫ్రాస్టస్. ఈ థియోఫ్రాస్టస్ని మనం ఫాదర్ ఆఫ్ బోటనీ అని కూడా చెప్తున్నాం, ఇప్పుడే చెప్పాం. అండ్ ద బుక్ రిటన్ బై హిమ్ ఈజ్ ద హిస్టోరియా ప్లాంటారం. ఈ హిస్టోరియా ప్లాంటారంలో ఈయన దాదాపు 500 మొక్కల మీద పరిశోధన చేసి వాటి యొక్క బాహ్య లక్షణాలు అలాగే అంతర్నిర్మాణ లక్షణాలను కూడా వివరించాడు. 500 మొక్కలు, 500 రకాల మొక్కలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెంబరు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఎక్కువ మొక్కల మీద కూడా పరిశోధనలు చేసి వాటి యొక్క బాహ్య అంతర్నిర్మాణ లక్షణాలను కూడా పొందుపరిచిన వారు ఉన్నారు. కాబట్టి థియోఫ్రాస్టస్ ద ఫాదర్ ఆఫ్ బోటనీ, and he has written a book called the Historia Plantarum. దానిలో 500 మొక్కల బాహ్య మరియు అంతర్నిర్మాణ లక్షణాలను వివరించారు. 524. 16వ 17వ శతాబ్దాల నాటి పునరుజ్జీవన కాలమును ఏమంటారు? 16వ 17వ శతాబ్దాల నాటి పునరుజ్జీవన కాలమును ఏమంటారంటే హెర్బలిస్టుల యుగం అని అంటారు. 526 చూడండి. 526. హెర్బలిస్టులు ఔషధ మొక్కలను గుర్తించి ఏ గ్రంథంలో వర్ణించారు? హెర్బలిస్టులు ఔషధ మొక్కలను గుర్తించి ఏ గ్రంథంలో వర్ణించారంటే హెర్బల్స్ అనే గ్రంథంలో వర్ణించారు. హెర్బల్స్ అనే
గ్రంథంలో వర్ణించారు. హెర్బల్స్ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. తర్వాత ఇప్పుడు చూడండి ఇంకొక బిట్, ఇంట్రెస్టింగ్ బిట్. 6,000 మొక్కలు, 6,000 మొక్కలు. ఇందాక మనం చెప్పుకుంది 500 మొక్కలే, అది థ్రియోఫాస్టస్. ఇప్పుడు 6,000 మొక్కలకు సంబంధించిన వర్ణన, గుర్తింపు లక్షణాలను ప్రచురించి మొట్టమొదటిసారిగా ద్వినామ నామీకరణ విధానమును ప్రవేశపెట్టినది. మనం చెప్పుకున్నాం కదా, ద్వినామ నామీకరణ కెరోలస్ లినియస్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఆయన కంటే ముందు 600 మొక్కలకు సంబంధించి దానికి సంబంధించిన వర్ణన, దానికి సంబంధించిన గుర్తింపు లక్షణాలను ప్రచురించి మొట్టమొదటిసారిగా ద్వినామ నామీకరణ విధానమును ప్రవేశపెట్టినది గాస్పర్డ్ బాహెన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా, కెరోలస్ లిన్నేయస్ కదా ద్వినామ నామీకరణను ప్రతిపాదించడం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈయన కూడా ద్వినామ నామీకరణ. అయితే ఆయనకు ఉన్న మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఈయన 600 మొక్కలకు సంబంధించిన వర్ణన, గుర్తింపు లక్షణాలను ప్రచురించి మొట్టమొదటిసారిగా, గుర్తుపెట్టుకుని మొట్టమొదటిసారిగా ద్వినామ నామీకరణ విధానమును ప్రవేశపెట్టినది ఎవరంటే గాస్పర్డ్ బాహెన్. అలా మొట్టమొదటిసారిగా అని మాట వాడకుండా ద్వినామ నామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు అంటే అది కెరోలస్ లిన్నేయస్. ఇంకొక విషయం, ఈయన మొక్కలకు సంబంధించి ఆయనేమో జీవశాస్త్రానికి సంబంధించి, మొక్కలకి జంతువులకి రెండిటికి సంబంధించి కెరోలస్ లిన్నేయస్. మరి గాస్పర్డ్ బాహెన్ అయితే ఈయన ఓన్లీ మొక్కలకు సంబంధించిన వర్గీకరణ పద్ధతిని ప్రవేశపెట్టింది గాస్పర్డ్ బాహెన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్, డియర్ ఆస్పిరెంట్స్, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. గాస్పర్డ్ బాహెన్ అయితే మొక్కలకు సంబంధించిన వర్గీకరణను మొట్టమొదట ప్రతిపాదించాడు. దానికి సంబంధించి ద్వినామ నామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అయితే మనం చెప్పుకున్నట్టు కెరోలస్ లిన్నేయస్ జీవులకు సంబంధించి, అంటే దానిలో బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, కణాన్ని కనుక్కోవడంతో పాటు మైక్రోగ్రాఫియా అనే పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త. కణాన్ని కనుక్కున్నాడు. ఏదిలో ఒక బెరడు కణజాలంలో బెండులో కణాన్ని కనుక్కొని మైక్రోగ్రాఫియా అనే పుస్తకాన్ని రచించిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ కదా. ఈయన కణాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త మొట్టమొదటిగా కదా 1665లో. ఇంకొక ఆయన ఉన్నారు రాబర్ట్ బ్రౌన్ అని. ఆయన కణంలో కేంద్రకాన్ని కనుక్కున్నదేమో రాబర్ట్ బ్రౌన్ అయితే, కణాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నదేమో రాబర్ట్ హుక్. ఈయన మైక్రోగ్రాఫియా అనే పుస్తకాన్ని రచించారు. ఫ్రెండ్స్ చూడండి, కొన్ని బుక్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం, రచించిన రచయితలు వారి యొక్క బుక్స్ చూస్తున్నాం. ఖచ్చితంగా ఏదో ఒకటి అడిగే అవకాశం మాత్రం ఉంది. తర్వాత 529, క్వశ్చన్ నెంబర్ 529. మొట్టమొదటిగా బ్యాక్టీరియాను జీవస్థితిలో చూసిన శాస్త్రవేత్త. మొట్టమొదటిగా బ్యాక్టీరియాను జీవస్థితిలో చూసిన శాస్త్రవేత్త ఎవరంటే యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఇప్పుడు 1675లో. అంటే చూడండి, ఇక్కడ ఒక క్లూ చూద్దాం మనం. కణము కనుక్కున్న కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత, కణం ఎప్పుడు కనుక్కోబడింది 1665లో రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కొని దాని గురించిన సమాచారాన్ని మైక్రోగ్రాఫియా అనే పుస్తకంలో రాశారు. అది రాసిన సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత బతికి ఉన్న బ్యాక్టీరియాను చూసిన శాస్త్రవేత్త ఎవరంటే యాంటోనీ వాన్ లీవెన్హాక్. వృక్ష కణాల అంతర్నిర్మాణమును, క్వశ్చన్ నెంబర్ 530. వృక్ష కణాల అంతర్నిర్మాణమును. ఫ్రెండ్స్, ఈ చాప్టర్ అంతా మనం వీఆర్ డిస్కసింగ్ ఆన్ ప్లాంట్స్. గుర్తుపెట్టుకుని ప్లాంట్స్ మీద డిస్కస్ చేస్తున్నాం వృక్షశాస్త్రం గురించి. కాబట్టి
ఆ మూడ్లోనే ఉండండి. ప్లాంట్స్ గురించి మనం ఏది డిస్కస్ చేసినా. వృక్ష కణాల అంతర్నిర్మాణమును వర్ణించిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే నెహేమియా గ్రూ, అలాగే మార్సెల్లో మాల్ఫీజీ. ఈ మార్సెల్లో మాల్ఫీజీకి ఈయన వృక్ష కణాల అంతర్నిర్మాణాన్ని వర్ణించిన వారిలో ఒకరు. అలాగే నెహేమియా గ్రూ. మార్సెల్లో మాల్ఫీజీ అనే రక్తం గురించి కూడా, రక్త ప్రసరణ వ్యవస్థ, అలాగే రక్తానికి సంబంధించి కొన్ని విషయాలను కూడా ఆయన జంతువుల్లో కనిపెట్టాడు. అది జంతు శాస్త్రం చెప్పుకునేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 531 మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించినది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిని వర్ణించినది ఎవరంటే కామెరేరియస్ 1964. తర్వాత వృక్షశాస్త్రం ఒక నిర్దిష్టమైన శాస్త్రంగా ఎప్పుడు ఆవిర్భవించింది? చూడండి మై డియర్ ఫ్రెండ్స్, హిస్టరీని పరిశీలిస్తే మనం ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క కాలం స్వర్ణయుగానిగా చెప్పుకోవచ్చు. అంటే దానికి సంబంధించిన ఆ సబ్జెక్ట్కి సంబంధించిన రీసెర్చెస్ ఎక్కువగా జరిగినప్పుడు ఆ శాస్త్రం అనేది వెలుగులోకి రావడం జరిగింది. అలాగే ఈ వృక్షశాస్త్రం కూడా ఒక నిర్దిష్ట శాస్త్రంగా ఎప్పుడు వచ్చిందంటే 17వ శతాబ్దిలో అంటే 1600 అయిపోయిన తర్వాత 1601 నుంచి అలాగా అది 17వ శతాబ్ది అని చెప్పుకుంటాం. ఆ శతాబ్దిలో ఇది వృక్షశాస్త్రం ఒక నిర్దిష్టమైన శాస్త్రంగా ఆవిర్భవించింది. 534 వర్గీకరణ శాస్త్రం వృక్ష శరీర ధర్మశాస్త్రాలలో పురోగతి ఏ శతాబ్దంలో సాధించారు? వృక్షశాస్త్రంలోనైతేనేమో 17వ శతాబ్దిలోనే. ఆ తర్వాత వృక్ష వర్గీకరణ శాస్త్రం అలాగే ప్లాంట్ ఫిజియాలజీ కదా, వృక్ష శరీర ధర్మశాస్త్రాల్లో పురోగతి ఎప్పుడు జరిగిందంటే 18వ శతాబ్ది. 535 లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించినది. వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్. లైంగిక వర్గీకరణ వ్యవస్థను ప్రతిపాదించినది ఎవరంటే కెరోలస్ వాన్ లిన్నేయస్. మనం చెప్పుకున్నాం కదా కెరోలస్ లిన్నేయస్ అని. కెరోలస్ లిన్నేయస్ ఈయన ద్వినామనామీకరణ జీవులలో ద్వినామనామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు కెరోలస్ లిన్నేయస్. అదే మొక్కలలో అయితే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మొక్కలలో ప్రవేశపెట్టింది ఎవరు? మొక్కలలో ప్రవేశపెట్టింది గాస్పర్డ్ బాహెన్ అని మనం చెప్పుకున్నాం. 536 వేరు పీడనం వల్ల దారునాళాల ద్వారా నీటి ప్రసరణ జరుగుతుందని. దారునాళాల ద్వారా నీటి ప్రసరణ అంటే మొక్కల్లో నీటి ప్రసరణ జరుగుతుందని కనుగొన్న వృక్ష శరీర ధర్మశాస్త్రజ్ఞుడు ఎవరు అంటే ఆయన స్టీఫెన్ హేల్స్ అనే శాస్త్రజ్ఞుడు ఏం చేశాడంటే మొక్కల్లో నీరు ప్రసారం అంటే భూమి నుంచి నీరు ఎలా పైకి చిట్ట చివరి చిగురికి నీరు ఎలా అందుతుంది అంటే సక్షన్ ప్రెషర్ అన్నమాట. వేరు పీడనం సక్షన్ అంటే వేర్లకి పీల్చుకునే స్వభావం ఉంది కాబట్టి ఆ వేరు పీడనం వల్ల. అలాగే మొక్కల్లో నీరు ప్రవహించాలంటే ప్రత్యేకమైన కణజాలం ఉంది, దాన్ని దారు కణజాలం అంటాం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్లోయం. అలాగే పోషక పదార్థాలు రవాణా జరగాలంటే దానికి ఒక దారు కణజాలం ఉంది, అది జైలము, అది ఫ్లోయము కదా. దారునాళాల వల్ల నీటి ప్రసరణ జరుగుతుందని కనుగొన్న వృక్ష శరీర ధర్మశాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హేల్స్. 537 మొక్కలు ఆకుపచ్చ వాతావరణంలోని విషపూరిత వాయువును గ్రహించి స్వచ్ఛమైన వాయువు అంటే ఆక్సిజన్ను విడుదల చేస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త. మొక్కలు ఏం చేస్తాయి? ఆకుపచ్చ వాతావరణంలోని ఏదైతే విషపూరిత వాయువు ఉందో అదేంటి, మనం కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ చెప్పుకోవాలంటే, ఎందుకంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని స్వచ్ఛమైన వాయువును ఇస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ప్రిస్లీ అని అంటారు.
ఇక్కడ మనకి ఇంకోటి ఆక్సిజన్ని కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ప్రిస్లీ అని కొన్ని చోట్ల ఉంటుంది, ఇంకొన్ని చోట్ల ఏమో లెవోయిజర్ అని కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ క్లారిటీ 10th క్లాస్ బుక్లో చూడండి ఒకసారి క్లారిటీగా. ఇక్కడ ఈయన ఏంటంటే స్వచ్ఛమైన వాయువును కనుగొన్నాడు, కానీ పేరు అయితే వేరే వాళ్ళు పెట్టారని మనం చూస్తాం. ఆక్సిజన్ని కనుగొన్నది జోసెఫ్ ప్రిస్లీనే, కానీ ఆ వాయువుకి ఆక్సిజన్ అనే పేరు పెట్టిన వారు ఆంటోయిన్ లెవోయిజర్. రైట్. తర్వాత 538 క్వశ్చన్ నెంబర్ 538 మనం చూస్తే, వివిధ వృక్షశాస్త్ర శాఖల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది ఎప్పుడు అంటే 19వ శతాబ్ది. అలాగే 539 బఠానీ మొక్కలపై ఏ శాస్త్రవేత్త జరిపిన పరిశోధనల ఫలితంగా లేదా సంకరణ ప్రయోగాల ఫలితంగా ఆరంభమైన శాస్త్రము ఏది అంటే అది శాస్త్రం పేరు జన్యు శాస్త్రం. ఇట్స్ కాల్డ్ జెనెటిక్స్. మరి ఆ శాస్త్రవేత్త అంటే గ్రెగర్ జోహాన్ మెండల్ అంట. సింపుల్గా మనం మెండల్ సంకరీకరణ ప్రయోగాలు అని చెప్పుకుంటాం కదా. బఠానీ మొక్కలు అంటే చాలా ఫేమస్. గుండ్రంగా ఉన్నాయి, ముడతలు పడినాయని, లావుగా ఉన్నాయని, సన్నగా ఉన్నాయని కదా, పొట్టి మొక్కలని, పొడవు మొక్కలని, ఇలా ఈ పరిశోధన చేసిన ఆయన ఎవరంటే గ్రెగర్ జోహాన్ మెండల్. ఈయన ఆస్ట్రియా అనే దేశానికి చెందినవారు. తర్వాత 1866లో అనువంశిక సూత్రాలను ప్రవేశపెట్టి జన్యు శాస్త్రపితగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఎవరంటే గ్రెగర్ జోహాన్ మెండల్. చూడండి, మెండల్ గురించి 2 విషయాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి, సంకరణ ప్రయోగాలు, బఠానీ మొక్కలపై సంకరణ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త గ్రెగర్ జోహాన్ మెండల్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని కూడా అంటాం, జన్యు శాస్త్ర పితగా అంటాం. అలాగే 1866లో అనువంశిక సూత్రాలు అంటే తల్లిదండ్రుల నుంచి లక్షణాలు పిల్లలకి ఎలా పాస్ అవుతాయి, హెరిడిటీ గురించి ఆయన ప్రవేశపెట్టి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త గ్రెగర్ జోహాన్ మెండల్. నెక్స్ట్ 541 ఆవరణ శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త ఎవరినంటే హెకెల్ అనే శాస్త్రవేత్త. 542 వివిధ వర్గీకరణ విధానాలను ప్రతిపాదించినది. వర్గీకరణను కాదు, వర్గీకరణ ఎలా చేయాలనే విధానాలను ప్రతిపాదించినది ఎవరంటే ఇక్కడ చూడండి 3 ఉన్నారు. డి కండోల్, ఎండ్లీకర్, అలాగే బెంతామ్ హుకర్లు అనే శాస్త్రవేత్తలు వారు ఉన్నారు. తర్వాత 543 జీవ పరిణామ సిద్ధాంతమును ప్రతిపాదించినది ఎవరు అంటే చార్లెస్ డార్విన్ కదా. ఎవల్యూషన్ థియరీ కదా, పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. జీవ పరిణామ సిద్ధాంత పిత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈజ్ నన్ అదర్ దెన్ చార్లెస్ డార్విన్. తర్వాత ఈస్ట్ కణాలలో జైమేజ్ అనే ఎంజైమ్ను కనుగొన్నది ఎవరు? అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్. ఈస్ట్ అనే సెల్స్ ఉన్నాయి కదా, ఈస్ట్ సెల్స్ మనం శిలీంధ్రాలకు సంబంధించినవి, ఏకకణయుత జీవులు. ఇవి బడ్డింగ్ ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తాయి. వీటిలో ఒక ఎంజైమ్ ఉంటుంది, ఆ ఎంజైమ్ పేరు జైమేజ్. దాన్ని కనుగొన్నది ఎవరంటే బుక్నర్ అనే శాస్త్రవేత్త. 1968. 545 20వ శతాబ్దిలో వేగంగా అభివృద్ధి చెందిన శాస్త్రం ఏది అంటే వృక్ష శాస్త్ర శాఖలు. దాన్నే కణజీవ శాస్త్రము సెల్ బయాలజీ అంటాం. 20వ శతాబ్దిలో వేగంగా అభివృద్ధి చెందిన శాస్త్రం. నెక్స్ట్ 546 క్వశ్చన్ నెంబర్ 546 మొక్కల్లో ఉత్పరివర్తనాలను కనుగొన్న శాస్త్రవేత్త.
మొక్కలలో ఉత్పరివర్తనాలను కనుగొన్న శాస్త్రవేత్త హ్యూగో డీవ్రీస్. ఉత్పరివర్తనాలు, మొక్కల్లో ఉత్పరివర్తనాలను కనుగొన్న శాస్త్రవేత్త. అంటే ఉత్పరివర్తనాలు అంటే మార్పులు, చేంజెస్, మ్యుటేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. హ్యూగో డీవ్రీస్ 1901 సంవత్సరంలో. 547 1902లో అనువంశిక సూత్రాలను కనిపెట్టిందేమో వేరు. అనువంశిక సూత్రాలను ఎవరు కనిపెట్టారు? మనం ఇప్పుడే చూసాం కదా, ఆయన గ్రెగర్ జోహాన్ మెండల్. అలాగే ఇక్కడ అనువంశిక ఉత్పరివర్తనాలేమో హ్యూగో డీవ్రీస్. 1902లో అనువంశికతలో క్రోమోజోముల పాత్ర. అంటే అనువంశికత అంటే ఒక తల్లిదండ్రుల నుండి లక్షణాలు తర్వాత సంతానానికి ఎలా అందుతున్నాయి, దీనికి గల కారణం ఏంటని ఆలోచించినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు వీటికి క్రోమోజోములు అనే జన్యు పదార్థాలు దీనికి కారణమవుతున్నాయి. తల్లిదండ్రులకు సంబంధించిన లక్షణాలు దానిలో ఇమిడి ఉండి తర్వాతి తరానికి అందజేయబడుతున్నాయనే క్రోమోజోముల పాత్రను కనుగొన్నది ఎవరంటే సట్టన్, బవేరీ. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు, సట్టన్ మరియు బవేరీ అనే శాస్త్రవేత్తలు అనువంశికతలో క్రోమోజోముల పాత్రను కనుగొన్నారు. 549 ఆర్ఎన్ఏ జన్యుతత్వమును కనుగొన్నది ఎవరు? ఆర్ఎన్ఏ జన్యుతత్వమును కనుగొన్నది ఎవరు అంటే ఫ్రాంకిల్ కోన్రాట్ అనే శాస్త్రవేత్త. 550 వెరీ ఇంపార్టెంట్, మనం చాలా గర్వించదగిన విషయం ఇది ఇండియన్స్గా. కృత్రిమ జన్యు సంశ్లేషణను ఆర్టిఫిషియల్ జీన్ సింథసిస్ చేసినది ఎవరు? కృత్రిమ జన్యు సంశ్లేషణ అంటే కృత్రిమమైన జన్యువును లేదా జీన్ని తయారు చేసింది ఎవరంటే హరగోవింద్ ఖురానా. హీ ఈజ్ అన్ ఇండియన్ సైంటిస్ట్, రైట్. నెక్స్ట్ 551 కణజాల వర్ధనమును ఎవరు ఆవిష్కరించారంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. హన్నింగ్ అని, షిమకురా, స్కూగ్, వైట్, నిష్బ్, మహేశ్వరి. దాదాపు 6 సైంటిస్టులు ఉన్నారు. ఎవరంటే కణజాల వర్ధనం అంటే ఏంటి? ఒక మొక్కలో ఒక భాగాన్ని తీసుకొని ఆ భాగం నుంచి పూర్తి మొక్కను వచ్చేలాగా చేయడాన్ని కణజాల వర్ధనం. ఈ కణజాల వర్ధనం ద్వారా ఉద్యానవనంలో లేదా పంట మొక్కలు ఎంతో అభివృద్ధి వచ్చింది కదా, చాలా ఉత్పత్తి అయితే పెరిగింది. కణజాల వర్ధనమును ఎవరు ఆవిష్కరించారంటే హన్నింగ్, షిమకురా. ఈ షిమకురా అయిన జపాన్, స్కూగ్, వైట్, నిష్బు, మహేశ్వరి. ఈ మహేశ్వరి పంచానన్ మహేశ్వరి అని చెప్పుకుంటాం కదా, ఆమె ఇండియన్ సైంటిస్ట్. తర్వాత ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనుగొన్నది ఎవరు? అంటే నాల్ అండ్ రస్కా అనే సైంటిస్టులు ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనుగొన్నారు. సూక్ష్మదర్శిని వేరు ఫ్రెండ్స్. సూక్ష్మదర్శిని కనుగొన్నది ఎవరో మీకు తెలిస్తే మీరు కామెంట్లో పెట్టండి. 553 వృక్ష శరీర ధర్మశాస్త్రంలో గణనీయమైన అభివృద్ధి ఏ శతాబ్దిలో జరిగింది? ప్లాంట్ ఫిజియాలజీలో చాలా అభివృద్ధి ఏ శతాబ్దంలో జరిగిందంటే 20వ శతాబ్దంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 554 మొక్కల్లో ఆక్సిన్లను గుర్తించినది ఎవరంటే ఎఫ్డబ్ల్యూ వెంట్ 1928. ఆక్సిన్లు, జిబ్బరిన్లు అనే హార్మోన్స్ ఉంటాయి మొక్కల పెరుగుదలలో, అలాగే మొక్కలు ఫలాలు పూయటంలో, అలాగే పూలు పూయటంలో, ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క హార్మోన్. ఫర్ ఎవ్రీ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్ వన్ హార్మోన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఈ ఆక్సిన్ అనే హార్మోన్ని లేదా పదార్థాన్ని మొక్కల్లో గుర్తించినది ఎవరంటే ఎఫ్డబ్ల్యూ వెంట్. 555 శ్వాసక్రియలో సిట్రిక్ ఆమ్ల వలయం CAC సిట్రిక్ యాసిడ్ సైకిల్ లేదా ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయాన్ని TCAC
ట్రైకార్బాక్సిలాక్స్ ఆమ్ల వలయాన్ని కనుగొన్నది ఎవరంటే హాన్స్ క్రేబ్స్ ఇన్ 1937. శ్వాసక్రియ జరిగేటప్పుడు మొక్కలలో సిట్రిక్ ఆమ్ల వలయం అని, అలా దాన్ని ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని కూడా అంటారు. దాన్ని కనుగొన్నది హాన్స్ క్రేబ్స్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ 556 యూరియేజ్ అనే ఎంజైమ్ను కనుగొన్నది లేదా స్ఫటికీకరించినది ఎవరు అంటే జేబి సమ్నర్ అనే శాస్త్రవేత్త. ఇందాక జైమేజ్ అని చెప్పుకున్నాం కదా, జైమేజ్ అనే ఈస్ట్లో జైమేజ్ అనే ఎంజైమ్ను కనుగొన్నది ఎవరంటే బుక్నర్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు అలాగే యూరియేజ్ అనే ఎంజైమ్ను స్ఫటికీకరించినది ఎవరంటే జేబి సమ్నర్. కిరణజన్య సమయక్రియలో కాంతి దశను వివరించినది ఎవరు? కిరణజన్య సమయక్రియలో కాంతి దశను వివరించినది రాబర్ట్ హిల్, రూబెన్, అర్నాన్, ఎమర్సన్ అనే 4 సైంటిస్టులు. రాబర్ట్ హిల్, దాన్ని హిల్ చర్య అని అంటాం కదా, హిల్ రియాక్షన్. రూబెన్, అర్నాన్, ఎమర్సన్ అనే ఈ 4 సైంటిస్టులు కిరణజన్య సమయక్రియకు కాంతి దశను వివరించారు. నెక్స్ట్ 560 క్వశ్చన్ నెంబర్ 558. C3 కర్బన స్వాంగీకరణ పదమును కనుగొన్నది ఎవరు అంటే మెల్విన్, కెల్విన్, బెన్సమ్ అండ్ బాషమ్. మై డియర్ ఫ్రెండ్స్, మన కింది తరగతుల్లో చూడండి, ఒక్కొక్క విషయంలో ఎంతెంతమంది పాత్ర ఉందో, ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు. కానీ మనకి బేసిక్గా కింది తరగతుల్లో ఏంటంటే మనకి ఒక సైంటిస్ట్ గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. చెప్పుకుంటాం కదా, మనం చంద్రుడి మీద మొట్టమొదటి కాలు పెట్టింది ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్పుకుంటాం. మరి ఆ తర్వాత అడుగుపెట్టిన ఎడ్విన్ ఉన్నాడు కదా, ఎడ్విన్ అనే ఆయన సైంటిస్ట్ గురించి మనం ఎప్పుడు చెప్పుకోము మై డియర్ ఫ్రెండ్స్. క్లియర్గా నేర్చుకుంటేనే మనకు తెలుస్తుంది. అలాగే ఈ సైన్స్లో కూడా చాలామంది సైంటిస్టులు ఒక విషయంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు, కానీ వారిలో ఒక పేరు మాత్రం బాగా హైలైట్ అవుతుంది. అది మనం కింది తరగతిలో చూసాం. ఇప్పుడైతే దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి సైంటిస్ట్ గురించి కూడా మనం చూస్తున్నాం. సో C3 కర్బన స్వాంగీకరణ పదమును కనుగొన్నది మెల్విన్, కెల్విన్, బెన్సన్ అండ్ బాషమ్. 559 మొక్కల్లో C4 కర్బన స్వాంగీకరణ పదమును కనుగొన్నది ఎవరంటే హాచ్ అండ్ స్లాగ్ 1976. మరి ఈరోజు క్లాస్లో చివరి బిట్ మనం డిస్కస్ చేద్దాం. ఈ చివరి బిట్ డిస్కస్ చేయబోయే ముందు వన్ అనౌన్స్మెంట్ ప్లీజ్. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఛానల్. అయితే చాలామంది వాచ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్గా ఉన్నాయంటున్నారు, కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లైక్ మై వీడియోస్. మీరు వీడియోస్ ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియోస్ రీచ్ అవుతాయి. దట్ విల్ బీ మోటివేషన్ ఫర్ మీ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ ఫ్రీక్వెంట్లీ ఫర్ యూ. మీకు రెగ్యులర్గా వీడియోస్ రావాలంటే, ప్రతిదీ కూడా వీడియోస్ రావాలంటే మీరు ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. లాస్ట్ బీట్ ఆఫ్ దిస్ క్లాస్, టుడేస్ క్లాస్ 560 C4 మొక్కల కిరణజన్య సంయోగ క్రియ గూర్చిన పరిశోధనలకు ప్రముఖంగా తోడ్పడిన వారు. ఇది కూడా మనం చాలా గర్వించవలసిన విషయం, ఎందుకంటే దీనిలో ఇండియన్స్ ఉన్నారు. ఎవరంటే ప్రొఫెసర్ విఎస్ రామదాస్, అతని విద్యార్థులు. ఈ C4 మొక్కల కిరణజన్య సమయక్రియ ఎవరికి చెప్పారు? అసలు యాక్చువల్గా హాచ్ అండ్ స్లాగ్ అనే సైంటిస్టులు చెప్పారు. అయితే వీరికి సహకరించిన వారు, ప్రముఖంగా తోడ్పడిన ఇండియన్ సైంటిస్టులు ఎవరంటే విఎస్ రామదాస్ మరియు అతని విద్యార్థులు. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఐ థింక్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. I want to remind you one more thing regarding methodology. If anybody wants methodology videos for you, please register on or before 23rd. 25th onwards, I am going to upload the videos, those who registered with that. Thank you. Have a nice day.